సచివాలయ ఉద్యోగుల మూకుమ్మడి బదిలీ దాదాపు 400 పైగానే ట్రాన్స్ఫర్ అట. 400 మందిని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందట. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆ పైన ర్యాంక్ అసిస్టెంట్, డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వరకు ట్రాన్స్ఫర్స్ అట. 30 డిపార్ట్మెంట్లలో ఒకేసారి భారీ కుదుపు. ఏండ్ల తరబడి ఒకే శాఖలో పనిచేస్తున్నందున జీఏడీ పంపిన ప్రతిపాదనలకు సీఎం ఓకే. నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు. మొత్తం ట్రాన్స్ఫర్ చేయాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎవరైతే నిజాయితీతో పనిచేసి ఉన్నవాళ్ళు ఉంటారో సరే, కొంతమందిని ఆ రకంగా అకామిడేట్ చేస్తే తప్పలేదు. కానీ ఇందులో ఏండ్ల తరబడి పాతుకుపోయిన కొంత బ్యాచ్ ఉన్నది. ఒక 20-25 మంది అధికారులు అయితే కల్ప్రిట్స్ తయారైపోయారు ఈ జిహెచ్ఎంసీలో. సో మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దీంట్లో కూడా కొంత పారదర్శకత పాటించండి. మళ్ళీ ఇందులో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగినట్టు పైసలు లావాదేవీలు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. జీఏడీ అధికారులు ఆయా విభాగాల్లో 4 ఏండ్లు, 6 ఏండ్లు, 10 ఏండ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ఎవరెవరు పనిచేస్తున్నారో ర్యాంకుల వారీగా వివరాలు సేకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిందట. వీటిని పరిశీలించిన అనంతరం 4 ఏండ్ల కాలానికి ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం సింగిల్ యూనిట్ సిస్టమ్ పద్ధతిలో బదిలీలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రకారం ఫైనాన్స్, జీఏడీ, లా డిపార్ట్మెంట్లు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో బదిలీలు చేపట్టేలా నిర్ణయం జరిగింది. ఈ లెక్కల ప్రకారం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ర్యాంకులో సుమారు 150 మంది, ఇందులో దాదాపు 25 మంది 6 ఏండ్లకు పైగా పనిచేస్తున్నారు. మరో 20 మంది 10 ఏండ్లకు మించి పనిచేస్తున్నారు. సో వీళ్ళంతా బదిలీ కాబోతున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. సెక్షన్ ఆఫీసర్ ర్యాంకులో మరో 150 మంది, అసిస్టెంట్ సెక్రటరీ స్థాయిలో దాదాపు 50 మంది, డిప్యూటీ సెక్రటరీ లెవెల్లో దాదాపు 20 మంది ఉన్నారట. సో వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందున బదిలీ చేయాల్సి వస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం రొటీన్ పద్ధతిలో ఇలాంటి బదిలీలను పరిపాలనా అవసరాల రీత్యా ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుందని, కానీ 2017-2018 సంవత్సరాల్లో చాలా తక్కువ సంఖ్యలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఒకే శాఖలో ఎక్కువ కాలంగా వీరు పనిచేస్తూ ఉండడంతో తగినంత అనుభవాన్ని సంపాదించినా మిగిలిన సిబ్బందికి అవగాహన కల్పించలేని పరిస్థితి. ఏదైనా పరిస్థితుల్లో అనుభవం ఉన్న సదరు ఉద్యోగి ఆఫీసులో అందుబాటులో లేకపోతే మిగిలిన స్టాఫ్తో ఆ పనులు జరగడం లేదని నిర్ధారణకు వచ్చింది. దీనికి తోడు ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులనే అభిప్రాయంతో ఇతర సిబ్బందికి తగిన అవకాశాలు రాలేదని, ఎప్పటికీ వారు అనుభవాన్ని పొందలేని కింది స్థాయిలోనే ఉండిపోతున్నారనే ఫీడ్బ్యాక్ కూడా అధికారుల ద్వారా ప్రభుత్వానికి వెళ్ళింది. కొన్ని సందర్భాల్లో ఐఏఎస్ అధికారులు సైతం సదరు అనుభవం ఉన్న వ్యక్తిపైనే ఆధారపడాల్సి వస్తుందని తేలింది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న సర్కార్ వేర్వేరు డిపార్ట్మెంట్లలోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. సో ఈ బదిలీల తర్వాత కొంత ఇబ్బంది జరగవచ్చు, ఒక 5-6 నెలలు కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కానీ మరి కింద స్థాయిలో ఉన్న అధికారులు పై స్థాయికి ఎప్పుడు రావాలా? ఆయన పని ఎప్పుడు నేర్చుకోవాలా? ఈ 20-25 ఏళ్ళుగా మీరే పాతకపోయి మీరే పని చేస్తే కరప్షన్ పెరిగిపోతుంది. అసలు మీరు ఈ రిటైర్డ్ ఆఫీసర్ల మీద ఏం నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు సచివాలయం నుంచి 400 మందిని ట్రాన్స్ఫర్ చేయాలని అనుకున్నారు. 1100 మంది రిటైర్డ్ ఉద్యోగులని మీరు విధుల్లో నిర్వహిస్తున్నారు. వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. మరి అట్లాంటి ఆఫీసర్ల మీద ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు? ఈ రిటైర్డ్ ఆఫీసర్ల అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఇంకా కొత్త వాళ్ళకి అది పై స్థాయికి రావాలి కదా వాళ్ళు కూడా.